హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్‌లో వీడియో ఉంటుంది. వీడియో తర్వాత మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. గ్రూప్ ఇస్తాను. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇస్తాను, లాంగ్ ఎఫెక్ట్. మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ 3.22 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా! స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. ఫోటో ఇలా రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత మన ఫోటో అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఫోటోని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చుకొని ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. ఫోటోని అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫోటోని కూడా సేమ్ క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫోటో రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ గ్రూప్ ఉంది కదా! గ్రూప్‌లోకి వెళ్ళి కింద ఎడిట్ గ్రూప్ ఉంది కదా! ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్‌లో ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్‌లో ఉంది కదా! కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటోని రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. సేమ్ ఇందాక కలుపుకొని ఫోటో ఇలా రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఫోటో అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఫోటోని కొద్దిగా ఇట్లా జూమింగ్‌తో చేసుకొని సెట్ అయిపోతుంది. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేసి ఫోటోగా రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. ఇక్కడ 2 మధ్యలో 2 గ్యాప్స్ ఇస్తాను. ఇక్కడ ఏం చేయాలంటే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఫోటోని ఎక్స్ట్రా పర్సెంట్ కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పర్సెంట్ కట్ చేసుకోండి. ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఫోటోస్ ఉన్నాయి కదా! ఎఫెక్ట్స్ ఉంది కదా! ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంది. కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 5.20 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఫోటో యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా! యారో పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ టైం ఆన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ ఆప్షన్ ఉంది కదా! పేస్ట్ ఆప్షన్ కొట్టేసుకోండి. ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది ఇలా. ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది సారీ. మళ్ళీ సేమ్ అదే విధంగా సెకండ్ ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ కాపీ లేయర్ తీసుకోండి. ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా! ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ అన్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ టూ చిన్న చిన్న ఫొటోస్కి గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకొని ఆ ఎఫెక్ట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ అదే విధంగా ఇలా ఇక్కడ లాస్ట్లో కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసింది. ఇక్కడ గ్రూప్ ఇచ్చాను కదా! గ్రూప్లో కూడా సేమ్ ఇక్కడ మీకు గ్రూప్స్ ఇస్తాను. ఇక్కడ గ్రూప్లలోకి వెళ్ళి సేమ్ అదే విధంగా గ్రూప్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటోని యాడ్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలానే గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ యాడ్ చేసుకోండి. మనకి ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇక్కడ గ్రూప్ ఉంది కదా! ఇక్కడ కూడా సేమ్ అలా అదే విధంగా వేసుకోండి. ఇక్కడ అదే సేమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసింది. ఇక్కడ ఒక లాంగ్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా! ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. మనకి ఇక్కడ లాంగ్ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇస్తాను. ఇక్కడ 10.10 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటోని యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని సేమ్ ఇందాక అలాగనే పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫుల్ టైం ఆన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు డబుల్ బిట్ మార్క్ ఇస్తాను. అక్కడక్కడ లాంగ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంటుంది. ఇక్కడ యాడ్ చేసుకొని పైన షేర్ ఐకాన్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేసుకుని కింద వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎఫెక్ట్ ఎక్కడ యాడ్ చేసుకోవాలో చూసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.